నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్. ఫస్ట్ ఎడిషన్లో ఈనాడు తెలంగాణ తీసుకుందాం. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్పై కూడా హైకోర్టు స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఇరుపక్షాలకు ఆదేశం జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ హైకోర్టు తీర్పు అనంతరం విలేకరుల సమావేశంలో బట్టి విక్రమార్క, అలాగే చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వాకటి శ్రీహరి కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిన్న హైకోర్టు జీవో నెంబర్ 9పై ఏదైతే స్టే విధించిందో ఆ స్టే విధించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎలా చూడొచ్చు బండారు రామ్మోహన్ రావు గారు, నిన్న జీవో నెంబర్ 9 చుట్టే ఎన్నో వాదనలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సమాధానాలు. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రానికల్లా జీవో నెంబర్ 9పై స్టే. ఇక ప్రభుత్వం ముందున్న దారి సుప్రీంకోర్టేనా? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. తప్పుడు ఆట ఆడి తప్పుడు ఫలితాలు వస్తాయంటే ఇట్లాగే ఉంటాయి. తప్పుడు ఆట ఆడారు కనుక ఫలితాలు కూడా తప్పుడే వస్తాయి. కానీ హైకోర్టు మొన్న సాయంత్రం చేయాల్సిన పని నిన్న మధ్య సాయంత్రం చేసింది. 24 గంటలు ఆలస్యంగా చేసినారు. ఈ మాట అంటున్నాను యాజ్ అడ్వకేట్ గా. ఫేర్ కామెంట్ చేయాలంటే కోర్టులు కూడా దాని అంశాన్ని బట్టి అర్ధరాత్రి బెయిల్ పిటిషన్ విచారించిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే రకరకాలుగా పెద్ద పెద్ద వాళ్ళ కేసులలో మనకు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే వెంటనే తీసుకునే సందర్భాలు ఉంటున్నాయి. కానీ ప్రజా సమస్య ఇది, ప్రజలు అందరికి సమస్య. తెల్లారితే నోటిఫికేషన్ వస్తుంది, తెల్లారితే నామినేషన్ పడతాయి. ఇంత గందరగోళం, ఇంత బీపీలు పెంచి ఇంతమందికి మన నిద్ర లేకుండా రాత్రులు చేసి రాజకీయ నాయకులకు అట్లాగే అభ్యర్థులకు కూడా మన సాయంత్రం ఈ మాట చెప్తే అయిపోయేది కదా. మీరు వారం రోజులు వాయిదా చేసుకోండి, నష్టం లేదు కేసును. కానీ మొన్న సాయంత్రమే నోటిఫికేషన్ వేయకండి, కనీసం నోటిఫికేషన్ వేయకండి అనే మాట అని నిన్న వింటే బాగుండేది. సరే, దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు జరగాల్సింది జరిగింది. ఇంకా ఎట్లుందంటే అంతా ఒక ఈ గందరగోళం చూస్తే, నేను మంత్రుల ప్రకటనలు లేకుంటే ప్రెస్ మీట్ అని చూస్తే ఎట్లా ఉందంటే, ఒక మనిషి చనిపోయాడు, చనిపోతే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. తర్వాత పరామర్శ కూడా పోయాడు. పోయి కింద పడేదాన్ని చూసుకుంటూ ఏమంటుంది, శవాన్ని చూసుకుంటూ, అరే కొంచెం అయితే కన్ను పోయేది అని ఉంటుంది. కన్ను పైన దెబ్బ తాకింది. ఎవరికి? శవానికి. చచ్చిపోయింది. మనిషి చచ్చిపోయిన తర్వాత కన్ను ఉంటేంది పోతేంది? మనిషి చనిపోయింది కదా, మనిషి బతుకుండి కన్ను పోతుంది, అట్లాంటివి. ఇది అంతే. ఇప్పుడు జియో మీద స్టే వచ్చింది, అట్లాగే ఎన్నికలు ఆగిపోయినాయి. ఇది విడిచిపెట్టి మేము జియో సస్పెండ్ చేయలే కదా, జియోను మొత్తము రద్దు చేయలే కదా అని సమర్థిస్తుంటారు. జియో ఇట్ సెల్ఫ్ రాంగ్. నేను మొదటి చెప్తున్నాను, పోతుంది అంటారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరిగి శాపనార్థులు పెట్టలే. లీగల్ ఏం జరుగుతుందో చెప్పాను నేను. ఎప్పుడు ఉదాహరణ పడుతున్నాను కదా. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్దామని బయలుదేరినోడు దక్షిణానికి పోతే కర్నూలే వస్తుంది, కరీంనగర్ కాదు. అందుకని ఇది కూడా అంతే. వీళ్ళు మొదలే మునుము తప్పిట్టు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నప్పుడు అలవిగాని హామీ. అది ఒక రకంగా చెప్పాలంటే అందరికీ తెలుసు, అన్ని పార్టీలు వాళ్ళకి కాదు, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కూడా తెలుసు ఇది అలవిగాని హామీ వాళ్ళు ఇచ్చిందని తెలుసు. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పనిచేసినట్టు తెలుసు. అంటే వాళ్ళు చేసినట్టు సరే చూద్దామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు, అక్కడికి పోతుంది. అక్కడ ఎట్లా అయిపోయింది, గవర్నర్ దగ్గరనేమో ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ పోయింది, మళ్ళీ బిల్లు అన్నారు, ఏదో కేసీఆర్ గారు గతంలో చేసిన చట్టాన్ని మార్చినామన్నారు. తీరా ఏమైంది? ఆ సవరణ చెల్లదా అంటేందుకు గవర్నర్ సంతకం కాకుండా ఎట్లా జరుగుతుంది అనే ప్రశ్నకు సంబంధం లేదు. కోర్టు స్పష్టంగా 4-5 ప్రశ్నలు వేసింది. మొన్న ఆ ప్రశ్నలు వేసినప్పుడే దాని రిజల్ట్ అర్థమైంది. కానీ ఇంకా దింపుడు గాల భాష పెట్టుకొని నేను మధ్యాహ్నం దాకా ఎవరినో పెద్ద పెద్ద అడ్వకేట్లు తీసుకొస్తా అంటే లాభం లేదు. కేసులో పస ఉంటే పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చినా, అది చిన్న అడ్వకేట్లైనా నాలాంటి వాడు వాదించినా అప్పుడు ఆటోమేటిక్ గా కేసు గెలుస్తాం. కథలో బలం ఉంటే సినిమా సక్సెస్ అయినట్టు. ఎంత పెద్ద స్టార్స్ ని పెట్టినా కథలో బలం లేకపోతే సినిమా సక్సెస్ కాదు కదా. తీసే పద్ధతి కానీ వైవిధ్యం కానీ లేకపోతే కనుక బడ్జెట్ సినిమా చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి, కథను బట్టి ఎట్లా సక్సెస్ ఉంటుందో ఇది కూడా అంతే. కేసుల్లో మేము రాయలేము, జనరల్ గా ఎట్లుంటది. మనోజ్, నాకు డాక్టర్ అయితే తన నైపుణ్యం మీద ఆధారపడి ఆపరేషన్ చేస్తే అప్పుడు కూడా పేషెంట్ శరీరం సహకరించాలి అంటున్నాం. అట్లానే అడ్వకేట్ వాదించగలుగుతారు, కానీ తీర్పును చేయబట్టి రాయించలేడు కదా. కనుక మీద కూర్చున్న జడ్జికి వచ్చిన అనుమానాలు తీర్చే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఒక్కోసారి మంచి కేసు కూడా ఓడిపోవచ్చు, కాదంటలేదు. కానీ తెలిసి ఇది పనికిరాని కేసు అని తెలిసి మరి ఓటమి గెలుపును స్వీకరించే క్రమంలో
ఇప్పుడు ఏమంటున్నారు, నిన్నటి దాకా ఇది మేము కూడా సహకరిస్తాం అని ప్రతిపక్ష అత్యవులే నేను అప్పుడే చెప్పిన అంటున్నారు వీళ్ళు. అంటే ఎంత అవకాశవాదం అంటే ప్రతిపక్షాలు కూడా బిల్లులు పాస్ చేస్తారు, అక్కడ నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తారు. కానీ మొత్తం మీద బీసీల నోట్లో మనపడ్డారు ఈ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆశలు పెట్టారు, చాలా హైప్ క్రియేట్ చేశారు, ఏదో చేస్తా అన్నారు, అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనుకుంటే మూడే మార్గాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. నెంబర్ 1, సుప్రీంకోర్టుకి అప్పీల్ ఇవ్వడం. సుప్రీంకోర్టుకి అప్పీల్ ఇవ్వడం అంటే గొడ్డలు చేతులు పట్టుకున్న వాటి ముందు తల వంచడమే. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టే విధించింది 50% సీలింగ్. అటువంటి అప్పుడు కింది కోర్టులో దగ్గరని వాళ్ళేమో తీర్పు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చినాక రమ్మని గతంలోనే ఒక పిటిషనర్ పోతే అన్నది కదా. అటువంటి అప్పుడు మళ్ళీ కోర్టులో ఉండి 6 వారాలు వాయిదా ఇచ్చారు కదా, ఇద్దరికి 4 వారాలకు గవర్నమెంట్ 2 వారాలకు పిటిషనర్కి ఇచ్చారు కదా, అవి చూసుకోండి రండి అంటది. రెండోది ఏంది, ప్లాన్ బి అంటే మనకు ఇది పాత రిజర్వేషన్ ప్రకారం పోవాలి. అంటే ఏం చేయాలి, జీవో నెంబర్ 9 రద్దు చేయాలి. రద్దు చేస్తారా, కోర్టులో ఉంటుంది కనుక పెండింగ్ లో ఉంటే ఉండని అనుకుంటున్నారు, అది జరుగుతుంది, అట్లే ఉంటుంది. ఎందుకంటే రద్దు చేసి పోయే ధైర్యం చేయదు. రెండోది 42% రిజర్వేషన్ ఇవ్వలేదు కనుక మొత్తం రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఏం చేయాలంటే మళ్ళీ మనకు 23% రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ప్రకారం పోవాలి. మూడో ఆప్షన్ ప్లాన్ బి అంటున్నారు. దీన్ని మూడో ఆప్షన్ పోవాలంటే కూడా జియో నెంబర్ 9 రద్దు చేస్తేనే మూడో ఆప్షన్ కూడా వీలుంటుంది. 42% రిజర్వేషన్ క్యాన్సిల్ కావాలి కదా. ఇవన్నీ ఒకటి వెనుక ఒకటి చిక్కుముళ్ళు ప్రభుత్వం వేసుకున్నది, పార్టీలు వేసుకున్నాయి, తమకు తామే చక్రబంధం చేసుకొని తమ కాళ్ళకు చేతులకు తామే సంఖ్యలు వేసుకొని ఇప్పుడు సంఖ్యలు విప్పేవాడు లేడు అంటున్నారు. సంఖ్యలు వేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కనుక మీ సంఖ్యలు ఇంకెవడు ఎట్లా చెప్తారు కనుక సంఖ్యలు విప్పుకునే పని మీరే చేయండి, వీలైనంత త్వరగా ఎలక్షన్ చేయమని డిమాండ్ మనది అంతా. 2300 కోట్ల రూపాయలు అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ఎట్లా జరుపుతారో చేయండి మీరు. అంటే తప్పుడు ఆట ఆడారు, తప్పుడు ఫలితం వచ్చింది, దీని పరిష్కారం కూడా మీరే చూపించాలి. అంటే ఆట మొదలెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆట మొదలెట్టింది తర్వాత కొనసాగించింది ప్రభుత్వము. ఇప్పుడు ఆట ఎట్లా ముగించాలని వాళ్ళకే తెలవాలి. బయట వాడి సలహా అడిగితే రామేంది, అందరూ సలహా ఇచ్చినవి కరెక్ట్ కాదు, చేయలేరు అన్నాం. చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, 9వ షెడ్యూల్ పెట్టాలి, అప్పుడు మాత్రమే సాధ్యమైతే అని చెప్పినాం. అప్పుడు కూడా సుప్రీంకోర్టు దాన్ని విచారిస్తుందని చెప్పినాం కూడా. అటువంటి అంతా విడిచిపెట్టి వాళ్ళు చేసే నాటకం అంతా ఆడిగి, జగన్ నాటకం ఆడిగి, ఇప్పుడు ఆఖరికి ఆ నాటకంలో ముగింపుకి వచ్చేవరకల్లా శుభం కార్డు పడేయకుండా ఇప్పుడు సశేషంగా మిగిలిపోయింది ఈ కేసు. ఇక ఈనాడు తెలంగాణలో ఇదే జీవో నెంబర్ 9 మీద మాట్లాడుకుందాం. నిన్న రాజకీయ పార్టీలు ఎవరెవరు ఏ పార్టీ జీవో నెంబర్ 9పై ఏ పార్టీ ఏ విధంగా స్పందించిందో మనం చూసుకుంటే, కాంగ్రెస్కు బీసీలు అంటే ఓటర్లు మాత్రమే అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు. అలాగే కాంగ్రెస్ మోసం తేట తెల్లమైంది అంటూ కూడా బారాస నేతలు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు కూడా చెప్పుకొచ్చారు. ఇక వీళ్ళ కామెంట్కి బట్టి విక్రమార్క కామెంట్ చేశారు, గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది, వారి నోటికాడ ముద్దను అడ్డుకుంటున్న భాజపా బీఆర్ఎస్, బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించుకుంటున్న కమలదళం బీజేపీ అడ్డుకుంటుందంటూ కూడా సెంట్రల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే హైకోర్టు ఉత్తర్వులు అందాక కార్యాచరణపై కూడా చర్చ జరగనుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. జీవో నెంబర్ 9 పైన స్టే విధించిన కారణంగా ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులందరూ హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా ఈ వార్తను కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తారు రామ్మోహన్ రావు గారు? ప్రభుత్వం దగ్గర 3 ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక ప్లానింగ్ ఏమో జీవో నెంబర్ 9 మీద స్టే ఇచ్చారు, ఎన్నికలకి ఎలా వెళ్ళాలి అనే సందిగ్ధంలో ఒకటి నెలకొంటే, రెండోది 42% రిజర్వేషన్లు ఒకవేళ ఆమోదం పొందకపోయినా ప్రీవియస్ ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారంగానే ఎన్నికలకు వెళ్దామంటూ కూడా ప్లాన్ బి అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. అదేవిధంగా వెళ్తే ఎన్నికలకి ఇక మనమే 42% మన చేతుల్లోనే ఉంటుంది కదా, టికెట్లు మనమే ఇచ్చుకోవచ్చు కదా మన అభ్యర్థులకి అనేసి ప్లాన్ బిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు దీని గురించి? అలా చిక్కుముడి వేసుకొని ఇప్పటికే ప్రభుత్వం తన చుట్టూ తాను బంధం తీసుకున్నది. ఇది లీగల్ గా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే జీవో నెంబర్ 9ని వీళ్ళు రద్దు చేసుకుంటే తప్ప ఈ ముందుకెళ్ళడానికి వీల్లేదు. అందుకని అధ్యయనం చేస్తుంటే వడ్ల గింజలో బియ్యం గింజ ఏం చేస్తారు, కేవలం ఇది వాయిదా ఎందుకు వేశారు, మేము ఆర్గ్యుమెంట్ చెప్పడానికి టైం ఇవ్వండి, మాకు కౌంటర్ వేయడానికి టైం ఇవ్వండి అని మళ్ళీ అడిగింది నిన్న కోర్టు ముందు ఈ ప్రభుత్వం. దానికి తయారుగా లేరు కదా, అందుకని 4 వారాల టైం ఇచ్చింది హైకోర్టు ఏది ప్రభుత్వానికి. 4 వారాల టైం అవుతుందండి, వారం ఎలక్షన్ చేద్దాం అనుకుంటే వచ్చే వారం వేయండి అని చెప్పొచ్చు కదా, వీళ్ళు ఎందుకు చెప్పలే అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ 4 వారాలు ఇస్తే ఊరుకున్నది.
దాని తర్వాత 2 వారాలు ఇది పిటిషనర్లకు ఇచ్చింది. అంటే 6 వారాలు పోతుంది. అంటే దాదాపు ఈ 2 నెలలు పోయినట్టయితే ఇప్పటి నుంచి. ఆ తర్వాత మళ్ళీ వాటి మీద వాదనలు జరగాలి. కనుక చిత్తశుద్ధి ఉంటే ఒక వారం చాలు మేము కౌంటర్ ఇస్తామని. అంటే పస లేకుండా కౌంటర్ ఏం ఇస్తారు ఒకటి. రెండోది మీరు అన్నట్టు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తే దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేసినట్టు? ఒక 2 నెలల క్రితం ఎలక్షన్ జరపొచ్చు కదా ఇదే పద్ధతిలో అయితే. తామే 42% రిజర్వేషన్ పార్టీల పరంగా ఇచ్చుకుంటా అంటే మిగతా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? 23% లీగల్గా ఉంటాయి. తర్వాత మిగతావన్నీ కూడా మీ పార్టీ మీరు ఇచ్చుకుంటే ఇంకో పార్టీ కూడా బీసీలకు భయపడి, బీసీ ఓటర్లకు భయపడి ఇస్తుండొచ్చు. కానీ మామూలుగా ఇండిపెండెంట్ చేసేవాడిని ఎట్లా ఆపుతారు మీరు అక్కడ? ఇవన్నీ చిన్ని చిక్ ప్రశ్నలు వేసుకొని వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. అందరూ అంటున్నారు, ప్రతిపక్షాలతో సహా అసత్యాలు అర్ధసత్యాలు చెప్తున్నారు. ఈ మొత్తం కేసులో ఇవాళ ఏం చేసినా కూడా అంటే ముందుకు పోతే నుయ్యి, వెనక పోతే గొయ్యి అనే పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. ఏం చేసినా ఇది సాధ్యం కాదంటున్నాను నేను. 6 వారాలు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎన్నికల వాయిదాకే పోతారని అనుకుంటున్నాను. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం అని నేను అక్కడి శ్రీహరి తీర్పు రాగానే వెంటనే హైకోర్టు ముందర ఆ విషయంగా మాట్లాడిండ్రు. ఇవాళ కూడా మంత్రులందరూ కూర్చున్నా కూడా 42% రిజర్వేషన్లు లీగల్ గా ఇవ్వకుండా ముందుకు పోతే ప్రజలలో బదనాం అవుతాం, ఎన్నికల్లో ఓటమి పాలవుతాం అనే భయం ఈ ప్రభుత్వానికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కనుక అట్లా అయితే పోరనుకుంటానే. లీగల్ గా సాధించాలంటే చాలా కష్టం ఉంది. దానికి ఒక్క మార్గం, కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కేంద్రంలో తలుచుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లి ఇది బిల్లు పాస్ చేసి అప్పుడు దాన్ని 9th షెడ్యూల్ పెడితే సాధ్యమవుతుంది. అప్పుడు కూడా 9th షెడ్యూల్ ను సుప్రీంకోర్టు పరిశీలిస్తా ఉంటుంది. 9th షెడ్యూల్ పెట్టుకొని మీరు మార్కండేయుడు గారు శివలింగాన్ని గౌరవించుకుంటే మన యమధర్మరావు వచ్చి పాశం వేయని పరిస్థితి తీసుకురా ఉండదు. మేము పాశం వేస్తాం, మీరు ఎవరిని కౌలించుకున్నా వేస్తామంటుంది సుప్రీంకోర్టు. 9వ షెడ్యూల్ కూడా సమీక్ష కిందికి తీసుకొస్తాం అంటున్నారు. కనుక ఇవన్నీ కావాలంటే స్పష్టంగా జరగాల్సింది చెప్తున్నాను. రేపు 2027లో జనగణన జరగాలి. జనగణన కులగణన జరగాలి. ఈ కులగణనలో మొత్తం దేశం మొత్తం వివిధ రాష్ట్రాల వారి, జిల్లాల వారి ఎంత బీసీ జనాభా తేలాలి. ఆ తర్వాత దాన్ని బట్టి రిజర్వేషన్ ఖరారు చేయాలి. దాన్ని తీసుకెళ్లి అప్పుడు శంఖంలో పోసి తీర్థం చేసినట్టు 50% రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తేస్తూ ఒక చట్టం తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం. చట్టం తీసుకొస్తే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొచ్చింది? 2010లో వచ్చింది. 2010లో గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి గవర్నమెంట్ ఉంది, బీజేపీ ఉన్నది. 2021లో కదా మీరు ట్రిబుల్ టెస్ట్ అని మన సుప్రీంకోర్టు చెప్పింది. ఇవన్నీ వీళ్ళ హయాంలో జరగలేదా? కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది అంటే తిలాపాపం తలాపిడికడు. ఈ 2 పార్టీలు తలుచుకుంటే బీసీలకు రిజర్వేషన్ 2029 ఎన్నికల్లో సాధ్యమవుతుంది. నేను స్థానిక ప్రభుత్వానికి పరిమితం కావట్లేదు. రిజర్వేషన్ బీసీలకు ఎక్కడ రావాలి? ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, చట్టసభలో కూడా రావాలి. అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరిగినట్టు. చట్టసభలో రావాలంటే దాంతో పాటు మహిళల రిజర్వేషన్లు ఇవన్నీ కూడా 2029 ఎన్నికల నాటికి పూర్తి చేసుకుంటే బాగుంటది. ఈ లోపు వీళ్ళు పాత రిజర్వేషన్ పోతేనే కరెక్ట్. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే స్థానిక ప్రభుత్వాల్లో ఇప్పుడు దిక్కు లేకుండా ప్రజాప్రతినిధులు లేకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలు, సంవత్సరాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండలాలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు కూడా పునాదులు పోయి ఉన్నాయి. ఇప్పుడైనా సరే ఎన్నికలు జరపాలి, పాత రిజర్వేషన్ ప్రకారంగా జరపాలి. అంతకంటే ఇంకో మార్గం లేదు వీళ్ళకి అంటున్నాను. రైట్. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. నర్సీపట్నం పర్యటనలో వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ ఇవాల్టి నుంచి చేపడుతున్నాం. అలాగే ఇవాల్టి నుంచి రచ్చబండ కార్యక్రమంలో 1 కోటి సంతకాల సేకరణ కూడా చేపడుతున్నామంటూ కూడా నిన్న నర్సీపట్నం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు 8,000 కోట్లు. ఇందులో 3,000 కోట్లు ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసింది. ఇంకా కేవలం 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకురాలేరంటూ కూడా సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న నర్సీపట్నం దగ్గర మాకవరంపాలెం బహిరంగ సభలో ఆయన నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వార్తను కూడా మనం సాక్షిలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు, బండారు రామ్మోహన్ రావు గారు దాదాపు గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే వాటిల్లో 5 ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇక 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యాయి. మొత్తం 8,000 కోట్లు అవుతుందని అంటే 3,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇక 10 మెడికల్ కాలేజీలు నిర్మించాల్సి ఉండగా వాటికి కేవలం 5,000 కోట్లు అవుతుంది. 5,000 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టలేరా 17 మెడికల్ కాలేజీలకి
దాదాపు రాజధానికి 1,00,000 కోట్లు పెడుతున్నటువంటి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకి 10 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదా? ఇది కేవలం టీడీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయడానికే ఈ మెడికల్ కాలేజీలు అప్పగిస్తున్నారంటూ కూడా నిన్న నర్సీపట్నం మాకవరం పాలెం సభలో జగన్ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? వాస్తవమే కదా, మనోజ్, వాస్తవమే కదా. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి. అందులో 5 పూర్తిగా పూర్తయినాయి, 2 ఒక్క 100 కోట్లు అట్లా పెడితే పూర్తి అయిపోతాయి. 7 పూర్తయినాయి, ఇంకా మిగతా 10 ఉన్నాయి. మీరు చెప్పిన లెక్క కరెక్ట్. కానీ 10 మెడికల్ కాలేజీలు ఫిల్ చేయడానికి మెడికల్ కాలేజీకి 500 కోట్లు మాక్సిమం, అంటే 5,000 కోట్లు సరిపోతాయి. కాదు 8,000 కోట్లు అంటున్నారు. సరే 8,000 కోట్లు, 800 కోట్లు ఒక మెడికల్ కాలేజ్, కొంత ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ కావచ్చు. ఈ 8,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఇస్తా ఉంటుంది. ఈ మిగతా 5,000 కోట్లే కదా. మరి ఇన్ని పథకాలకు ఇన్ని ఖర్చు పెడుతున్నారు. 5,000 కోట్లు కూడా వెంటనే వచ్చే 3 ఏళ్లలో, 5 ఏళ్ళు అంటున్నారు, 5 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఉంటుందా లేదా తర్వాత సంగతి. వచ్చేది ఈ 3 ఏళ్ళు మిగిలిపోయింది. ఈ 3 ఏళ్లలో వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల కన్నా ముందు వీళ్ళు చేయదలుచుకుంటే ఈ 3 ఏళ్లలో మహా అయితే 1,500 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే సరిపోతుంది. ఈ 1,500 జగన్మోహన్ రెడ్డి 1000 అంటున్నారు. 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్లు ఖర్చు పెట్టలేరు అంటున్నారు. కానీ ఖర్చు పెట్టాలంటున్నారు. వాళ్ళ పీపీపీ మోడల్ ఇస్తే అవుతుందంటే మీరు మిగతా దాన్ని అమ్మేస్తున్నట్టు లెక్క, ప్రైవేటైజేషన్ అయిపోయిపోతున్నట్టు లెక్క. ఆయన ఆరోపణలో నిజం ఉన్నది. 5,000 కోట్లు ఖర్చు పెట్టే ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టకపోతే దీన్ని ఖర్చు పెడతాను. సరే ఆధునిక దేవాలయాలని ఎత్తి ప్రాసగలుస్తానని అనుకున్నాడు. కానీ నెహ్రూ గారు ఎప్పుడో ఆధునిక దేవాలయాలు అని హాస్పిటల్ అనలే. ఆయన ప్రాజెక్టులను, సాగునీటి ప్రాజెక్టులు, నాగార్జున సాగర్, కాకరనంగల్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులు మన శంకుస్థాపన చేసుకుంటూ తర్వాత ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఇవన్నీ అనుకుంటూ ఆధునిక దేవాలయాలని సాగునీటి ప్రాజెక్టులకు నెహ్రూ గారు పేరు పెట్టారు. ఇప్పుడు వైఎస్ గారు మనకు మన మెడికల్ కాలేజీలో కూడా ఆధునిక దేవాలయాలు అంటాడు. సరే ఆధునిక డాక్టర్లను తయారు చేసేది కనుక మన ఏమంటారు వైద్యో నారాయణ హరి అంటారు కదా. అందుకని సరే దీనికి కొత్త పేరు పెట్టారు, మంచిదే. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే ఈ నిన్న ర్యాలీ, నర్సీపట్నం ర్యాలీ ఉద్దేశం, మొన్న అయ్యన్న పాత్రుడు ఒక ఛాలెంజ్ చేశారు. ఏమనంటే మీరు మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీకు అనుమతి ఇవ్వమని ఒక స్పీకరు ఒక ఆరోపణ చేసే ముందు, ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపణ చేసే ముందు కొంత సమయం పాటించాలి, చేయలేదు. దాని మీద అనుమతులు ఉన్నాయి చూడండి అని చెప్పి తీసుకుపోయి చూపించడానికి, అట్లాగే ఏ కళాశాల ఎంతవరకు పూర్తయిందో చూపించడానికి ఆయన వెళ్ళారు. పరస్పరం ఆరోపణ చేసుకుంటున్న పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు గ్రాఫిక్స్ చూపించి అంత బాగున్నాయి వీళ్ళు అంటున్నారు, ఏం బాగలేదని వాళ్ళు అంటున్నారు. ఈ రెండు మనం చూస్తున్నాం కనుక మెడికల్ కాలేజీ వ్యవహారంలో రేపటి నుంచి రచ్చబండ మొదలు పెడతా అంటున్నారు. ఇది ఒకటే కాదు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద రచ్చబండ అంటున్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలి, ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ప్రజాక్షేత్రంలో మంచిదే, కానీ అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ప్రజాప్రతినిధిగా 11 మంది ఎమ్మెల్యేలు తాను కూడా అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ హోదా ఇస్తే పోతా అంటే పనికి రానిచ్చట. ఎందుకంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప మన ప్రతిపక్ష హోదా రాదు. అది రూలా, రాజ్యాంగంలో ఉందంటే ఉండదు. కానీ ఇప్పటిదాకా అసెంబ్లీలో, పార్లమెంట్ లో పాటిస్తున్న నిబంధన అది. ఆ నిబంధనకు అనుగుణంగానే 10% లేకుండా ఇప్పటివరకు ఎవరికి కూడా ఆఫ్టర్ 1970 తర్వాత ఎవరికి ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. కనుక హోదా వస్తేనే పోతా అనేది అట్టి మాట. 11 మంది ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తారు. స్పీకర్ గారు కూడా పోవాలి. ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఎంతకాలం ఎత్తారో ఇది ఒప్పుకుంటున్నాను, ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే మీరు ప్రభుత్వాన్ని నిలదీసే దాన్ని రికార్డుకి ఎక్కుతుంది. రేపు పొద్దున మేము ఇది మాట్లాడాము అంటే ప్రజాక్షేత్రం కంటే కూడా ప్రజాక్షేత్రం శక్తివంతమైంది కాదంటలే, ఇదే అంతిమం కాదంటలే. ఎన్నికలప్పుడు ఇదే ప్రజలకు తెలుస్తారు. కానీ ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు అసెంబ్లీకి పోవాలి. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా అసెంబ్లీలో మీ గళాన్ని వినిపించాలి. ప్రజలకు కూడా దానివల్ల అరే మా జగన్మోహన్ రెడ్డి గారు పోయి అసెంబ్లీలో మాట్లాడే విషయం తెలుస్తాయి. బయట యాగి చేయడం కాదు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితేనే రికార్డులకు ఎక్కి మనకు ప్రజలకు రేపు 20 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడింది అనే సంగతి తెలుస్తుంది. నేను రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ తీసుకుందాం. అంతర్జాతీయం ఎట్టకేలకు శాంతి వీచిక ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఇజ్రాయెల్, హమాస్ అధినేతలు అంగీకరించారు. ఇరువురు ఒప్పందానికి సిద్ధమయ్యారు. ఖైదీలు, బందీల విడుదలకు సమ్మతి. ఈజిప్ట్లో ఫలించిన చర్చలు. యుద్ధం ముగింపునకు తొలి దశ ఒప్పందంగా దీన్ని పేర్కొన్న ట్రంప్ గజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయెల్ ప్రధాని మోదీ, గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. హమాస్ ఆయుధాలను త్యజించడంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం.
ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? హమాస్ ఒక తీవ్రవాద సంస్థ. గతంలో యుద్ధం మొదలుపెట్టింది 2 ఏళ్ల క్రితం. అది మొన్న అక్టోబర్ 7 నాటికి 2 ఏళ్ళు అయిపోయింది. యుద్ధం మొదలుపెట్టింది అది. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మంది పౌరులు మనకి చనిపోవడానికి కారణమైంది. అక్కడి నుంచే హమాస్ మీద పెద్ద ఎత్తున దాడి చేసి గాజా స్ట్రిప్ ను మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఏం లేకుండా చేసింది. దాని శ్మశానం తప్ప ఆడేం లేదు, ఇల్లు మనుషులు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో నా ఉద్దేశం ఏంటంటే ఎంత విమర్శించినా ట్రంప్ ఈ విషయంలో విజయం సాధించడానికి. అందుకని మన భారత ప్రధానమంత్రి కూడా వెంటనే నిన్న ట్రంప్ కు ఫోన్ చేశారు స్వయంగా. మొన్న అంతకుముందు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మోడీ గారికి ట్రంప్ ఎట్లా ఫోన్ చేసి చెప్పిండు శుభాకాంక్షలు. నిన్న ఈ యుద్ధం ఆపినందుకు వెంటనే మన ప్రధానమంత్రి కూడా స్పందించారు. అట్లాగే ఐక్యరాజ్య సమితి వివిధ దేశాలకు సంతోషపడుతుంది. యుద్ధం ఆగాలని అందరూ కోరుకుంటారు కానీ యుద్ధం అనేది వినాశనానికి దారితీస్తుంది. శాంతి అనేది ఎప్పుడైనా మంచిది అని చెప్పి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్న అందరం మనలాంటి దేశాలన్నీ కూడా దీన్ని హర్షిస్తున్నాయి. ఇది నేను కూడా స్పష్టంగా మంచి ఆలోచన అంటున్నాను. అటు హమాస్ ఇంకా తన పట్టు వీడిద్దా లేదా అంటేందుకు ఇద్దరు పరస్పరం దాడులు అయితే ఆపుతున్నారు. ఇజ్రాయెల్ కూడా మొదట్లో కొంచెం సస్యమీర అన్నా కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పిన దాన్ని వినా అనకుండా తోకజాడించినా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దారికి వచ్చింది. అంటే యుద్ధం నష్టం కలుగుతుంది, ఇరుపక్షాలు నష్టం కలుగుతుంది. వాళ్ళకు కూడా అర్థమైంది. కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు గాజా స్ట్రిప్ మొత్తం నాశనం చేశామని ఇజ్రాయెల్ అనుకుంటుంటే ఇజ్రాయెల్ బందీలు ఇంకా 45 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు విడుదల చేయాలి. దాంతో పాటు విధ్వంసమైన గాజాను ఎవరు బాగు చేస్తారంటే కూడా మేము చేస్తామంటున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అంటే అక్కడ మొత్తం బిల్డింగ్ కూలగొట్టిన బిల్డింగ్ కట్టడమే కాదు, అక్కడ పర్యావరణానికి భంగం కలిగింది పూర్తిగా. ఇంకా కొన్ని అయితే అణుబాంబులు ఉపయోగించినది కానీ దుమ్ము ధూళి చూసుకుంటే శ్మశానంగా ఉన్న దాన్ని బాగు చేయడం ఇప్పుడంతా కష్టమే. కనుక గాజా స్ట్రిప్ ఎవరి స్వాధీనంలో ఉంటది. అటుపక్క హమాస్ వాళ్ళు రానియకుండా, ఇటు పక్కన మరి ఇజ్రాయెల్ కూడా లేకుండా మధ్యస్థంగా అమెరికా దాన్ని స్వాధీనం చేసుకుంటుందా? ఇవన్నీ శేష ప్రశ్నలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ యుద్ధం ఆగడం అనేది మంచిది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆగాలని. ఇంకొక యుద్ధం నడుస్తుంది. ఈ పచ్చని యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ ఇండియా మధ్య నడుస్తూనే ఉన్నది ఇంకా పచ్చని యుద్ధం. చైనా ఇండియా మధ్య నడుస్తుంది పచ్చని యుద్ధం. ఇవన్నీ ఆగాల్సిందే. మొత్తం మీద ఈ ట్రంప్ చేసిన చర్య వల్ల ఒక యుద్ధం ఆగుతుందని, పూర్తి స్థాయిలో ఆగుతుందని నమ్మకం నాకు కూడా ఉంది. అంటే పోరు బాట పట్టే వీళ్ళిద్దరు కూడా అలసిపోయిన తర్వాత ఏముంటుంది, ఆయుధాలు అయిపోయినాయి. రెండోది కూడా వాళ్ళకు ఓపిక కూడా నశించింది. కనుక అమెరికా అధ్యక్షుని ప్రయత్నం ఫలించినందుకు అమెరికా అధ్యక్షుని మనందరం అభినందించాలి. రైట్. ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండారు రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.